భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా వేములవాడ టెంపుల్లో దర్గా ఉండడం మనం చూస్తున్నాం. ఒకవేళ దాన్ని తీసేసేయాలని చెప్పి బీజేపీ నాయకులు కనుక చేస్తే మతాన్ని అడ్డు పెట్టుకుందాం చెప్పిన ఆలోచన వాళ్ళే. అంటే వేములవాడ టెంపుల్లో దర్గా ఉండాల్సిందే. బీజేపీ వచ్చినాకనే శ్రీరాముడు ఉన్నట్టు తాత ముత్తాతల నుండి నానమ్మలు అమ్మమ్మలు బతుకమ్మలు ఆడలేదు. మనము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ముందుకు సాగాలి. 10 ఏళ్లుగా పాలించిన టీఆర్ఎస్ని కాదని చెప్పి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజలు అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమైనా ఉంటాయి? గత ప్రభుత్వ నియంత్రిత పోకడలు, ఎమ్మెల్యే ఎంపీ సచివాలయం పోవడానికి ఆంక్షలు. కాంగ్రెస్లో ఉండవు ఈ ఆంక్షలు. టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీ ఓటేసింది తప్ప కాంగ్రెస్ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తుంటే గతంలో కాంగ్రెస్ 9.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేది. కాళేశ్వరంలో జరిగినట్టు అవినీతి అక్రమాలు చెప్పగలిగిన కూల్చాల్సింది అంటున్నారు. కట్టల ద్వారా కూల్చాలి తప్పదు, మళ్ళీ కట్టాలంటున్నారు. అంటే మీరు చెప్పింది నిజమైంది కాదు. అంటే 6 లక్షల కోట్ల అప్పు అంటే అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాకపోతే ఏమవుతుందని ఆ అభివృద్ధి కుంగిపోయింది కదా. 97,000 కోట్ల రోజు నీళ్ళల్లో గోదావరిలో పోసినట్టయింది కదా. కానీ స్వతంత్రం వచ్చిన 76 ఏళ్లలో ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఈ రకంగా నిర్వీర్యం కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అని చెప్పి ఈ ప్రధాన 2 పార్టీలు విమర్శిస్తుంటాయి. గత 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ విడిపోతే 15 కోట్ల నిల్వ నీ చేతిలో 16,000 కోట్లతో రాష్ట్రాన్ని విడిదీసి చేతిలో పెడితే ఏం చేసి 6 లక్షల కోట్ల అప్పే అయితే ఆ అప్పు అంతా కూడా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఉండవు కదా. రాష్ట్రం పేరు మీద అభివృద్ధి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మీరు చేసి చూపిస్తామని మీరు అంటున్నారు. ప్రతిపక్షంలో నిపుణులు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు మేము పనిచేసిన అనుభవంతో చెప్తున్నాం. అక్రమ సంపాదన కోసం చేసిన వాళ్ళ అనుభవం ఉంది. సంక్షేమం ఓవైపు, అభివృద్ధిని ఓవైపు పరిగెత్తించాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. వేములవాడ నియోజకవర్గానికి గత 10 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో ఆది శ్రీనివాస్ గారు చేసి చూపిస్తారా? చూపించిన తర్వాతే మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. చూపించాలనేటువంటి ఆలోచన పోతుంది. నేను ఇంతకు చెప్పినండి, ఇన్నేళ్లుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, కొట్లాడినారు, ఎలక్షన్స్లో ఉన్నారు. అరే ఎందుకు నాకు ఈ రాజకీయం అవసరమా అనే ఒక సందర్భం మీ దగ్గరికి ఎప్పుడన్నా అనిపించింది? ఏనాడు అనుకోలేదు. ప్రజల మధ్యలో ఉంటున్నా కాబట్టి నిజంగానే మీరు అనేటువంటి ఎప్పుడు రావచ్చు. మీరు అన్న డోడు పేరుతో ఇంట్లోనే కూర్చుంటే ఇవన్నీ. ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే ఆయన వెనుక ఒక 20 మంది ఎమ్మెల్యే అయినట్టే. ఆయన పెత్తనం కంటే ఆయన వెనుక ఉన్న వాళ్ళ పెత్తనమే నడుస్తుంది. ప్రజలకు అంకితమన్నా వేరే నియోజకవర్గ ప్రజలకే నా ఎమ్మెల్యే పదవిని అంకితమన్నా అంత మాత్రం ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే